తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో చంద్రబాబు ప్రభుత్వం దిగివచ్చింది. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు బంపర్ బొనాన్జా ప్రకటించింది. చిన్నారుల మానసిక, శారీరకంగా ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం గ్రాట్యుటీ ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి సంధ్యారాణి ప్రకటించారు. అంగన్వాడీ కార్మికులతో చర్చించి దశల వారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారికి ఇవ్వాల్సిన గ్రాట్యుటీ చెల్లింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. తాము సానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామని, సేవలకు మాత్రం ఆటంకం కలగకుండా చూడాలని అంగన్వాడీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సమ్మె వలన చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇబ్బంది పడతారనే విషయాన్ని గ్రహించి ఆందోళన విరమించాలని కోరారు. రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో తల్లులు, పిల్లలు, గర్భిణులకు ఆరోగ్య, పోషకాహార సేవలు అందిస్తున్నట్టు మంత్రి సంధ్యారాణి వివరించారు. సమ్మెలు, ఆందోళనతో సమస్యలు పరిష్కారం కావని, దశలవారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ సమస్యల అంశం శాసన మండలిలో కూడా చర్చకు వచ్చింది. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కోసం 7,090 అంగన్వాడీ కేంద్రాలకు 70 కోట్ల నిధులను విడుదల చేసినట్టు మంత్రి సంధ్యారాణి వివరించారు. 1,00,000 చొప్పున 70.90 లక్షల నిధులు విడుదల చేసినట్టు ప్రకటించారు. ఆ నిధులతో ఎల్ఈడీ టీవీలు, ఆర్ఓ ప్లాంట్లు, బెంచీలు, కుర్చీలు, పిల్లలకు ఆట బొమ్మలు వంటివి అందిస్తామని వెల్లడించారు.